ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ పంచగ్రహ కూటమి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. గతంలో కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. ఈ పంచగ్రహ కూటమి షష్ఠ భావమందు కన్యారాశి వారికి ఒక లేని అదృష్టాన్ని సృష్టిస్తుంది. ఇది దాదాపుగా ఒక నెల రోజులు ఉంటుంది. దాని ప్రభావం ఈ వారంతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి వల్ల అటు షష్ఠ స్థానమందు బుధుడు కానీ, షష్ఠ స్థానమందు రవి కానీ, షష్ఠ రాహువు కానీ, షష్ఠ చంద్రుడు కానీ ఇలా అనుకూలించేటువంటి గ్రహాలే. అందువల్ల స్వస్థాన ప్రాప్తిమారోగ్యం అర్ధలాభం యశోముదం అన్నారు. సొంత ప్రాంతాలకు చేరుకోవడం, సొంత బంధువులతోటి మాట్లాడుతూ ఉండడం, లేదా నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణ చేస్తూ ఉండడం, నూతన గృహోపకరణాలు, వస్తువులు, వాహనాదులు, బంగారము, వెండి ఇటువంటి వాటిని కొనుగోలు చేస్తూ ఉండడము, లేదా మీకు సంబంధించినటువంటి స్థిర చరాస్తుల తాలూకు అమ్మకాలు, కొనుగోలులు అతి వేగంగా ముందుకు సాగుతూ ఉండడము, ఇప్పటి వరకు అమ్ముడవున్నటువంటివన్నీ కూడా సకాలంలో అమ్ముడవుతూ ఉండడము, అలాగే ఆరోగ్యం మెరుగుపడుతూ ఉండడము, ప్రత్యేకించి రికవరీ రేటు పైన ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. అంటే ఒక వారం రోజులు పడితే, ఒకవేళ రికవరీ అవడానికి వారం రోజులు పట్టేటువంటి అవకాశం ఉంటే అది 2 రోజుల్లోనే ఆ రికవరీ రేటుని ఈ గ్రహస్థితి సూచిస్తుంది. షష్ఠేరవవు సుసౌఖ్యాదిన్నది శాస్త్రం. అంటే ఇక్కడ గమనించండి, ఆ గ్రహస్థితి అంతా కూడా మీకు శక్తిని, అలాగే తుష్టిని, పుష్టిని ఇవ్వడానికి ఉపయోగపడుతూ ఉన్నది. అలాగే మీ బుద్ధిని ప్రచోదనం చేస్తూ ఉన్నది. ఎక్కువ శత్రుత్వాన్ని పెట్టుకోకుండా మీ శత్రువుల్ని చాలా తెలివిగా మీరు వాళ్ళ యొక్క స్థితిగతులను మార్చేటువంటి పరిస్థితి, శత్రువుల యొక్క పీడను తగ్గించేటువంటి పరిస్థితి, అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఎదగడానికి చాలా తెలివిగా ముందుకు వెళ్ళేటువంటి స్థితి, అలాగే రుణ బాధలను తగ్గించుకునేటువంటి పరిస్థితి, ఇలా చెప్పుకుంటూ పోతే కన్యారాశి వారికి ప్రతిదీ ఈ వారంలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులే. మీ యొక్క ఆలోచన తీరు మారుతుంది, మీరు ప్రజలతో మెలిగేటువంటి విధానం మారుతుంది, అలాగే మీ తత్వం కూడా మారుతుంది. కొన్ని సందర్భాల్లో ఇటుగా వెళ్ళవలసినటువంటి వాళ్ళు మనం ఎంతకాలం ఇలా వెళ్ళాం కదా, ఈ రూట్లో వీళ్ళు ప్రయత్నం చేద్దాం ఉంటారు. ఈ వ్యవహార శైలి మారడం, మీ నడవడిక మారడం, ఇవన్నీ కూడా మీ మీద ప్రభావాన్ని చూపెడతాయి. ఇవన్నీ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తాయి. ఇప్పుడు కన్యారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి.